नमः। वंदे गुरुगत प्राणं स्वाचार्य निज किंकरं तीर्थनाम्ना सुविख्यातं परमहंसमहं भजे। पतित पावन परम करुणामय परम आराध्यतम श्रील गुरुदेव नित्य लीला प्रविष्टो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद श्रील भक्ति वल्लभ तीर्थ गोस्वामी महाराज जी के अभय चरण में असंख्य कोटि साष्टांग दंडवत प्रणाम करते हुए उनकी अहेतु की कृपा प्रार्थना करता हूँ। ఈ రోజు చాలా మంది భక్తులు భావోద్వేగానికి లోనవుతుంటే చూసి చాలా ఆనందం అనిపిస్తోంది. లేని లోటు ఆనందమా? లేని లోటు ఆనందం కాదు, ఆ లోటు తెలుస్తోంది, అది ఆనందం. అది లోటే తెలియకపోతే మన జీవితానికి అర్థమే లేదు. లోటు తెలియాలి. ఒక వ్యక్తి మన కోసం ఏమైనా చేసిన తర్వాత ఆ వ్యక్తి మన మధ్యలో లేకపోతే ఆ లేని లోటు అనేది మనకి తెలియాలి. అది ఎంత గాఢంగా మనకు తెలుస్తుందో అంత మనం భక్తిలో పురోగతి చెందుతున్నట్టు అర్థం. లేదంటే మనం చేసేది ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో జనాలు వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. మనం అలాగే వచ్చాం, వెళ్ళిపోతాం. అలా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు స్వయంగా చాలా ఆనందంగా ఉంది. నేను అసలు అనుకోలేదు. నాకు అసలు చింతలనే పేరు కూడా తెలియదు చెప్పాలంటే. హైదరాబాద్లో చింతలని కూడా ఒక ఏరియా ఉంటుంది అని. నేను గోవర్ధన్లో ఉంటా. మథురాలో గోవర్ధన్ భగవంతుడు ఎత్తిన పర్వతం, ఆ పర్వత పాదం దగ్గరే నేను ఉండేది, పాదాల దగ్గర. మా పూజ్య గురుదేవులు జగద్గురు శ్రీ శ్రీమద్ భక్తివల్లభ్ తీర్థ గోస్వామి మహారాజ్ గారు, వారి శ్రీ చైతన్య గౌడియా మఠం అనే ప్రతిష్టానికి ఆచార్యులు. వారి 100వ సంవత్సరం సందర్భంగా గురుదేవులు నిత్యలీలలో ప్రవేశించడం జరిగింది 2017లో. పూజ్య గురుదేవుల శతవార్షిక మహోత్సవం కోసం నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు ఆ కృష్ణ కుటీర్ దగ్గర, దాని పేరేంటి, కృష్ణ కుటీరే, ఆ కృష్ణ కుటీర్ దగ్గర లైలా కాలేజ్ అక్కడ ఉండటం జరిగింది. ఎలా తెలిసిందో తెలియదు నాకు. మన శ్యామ్ సుందర్ ప్రభు గారికి నేను అక్కడ ఉన్నానని తెలిసింది. అప్పుడు ఆయన నన్ను కలవడానికి అక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక భక్తులు, ఈ రామకృష్ణ, ఆ ప్రభు, వారిద్దరూ కలిపి రావడం జరిగింది. ఇంచుమించు 2-3 గంటలు అక్కడే ఉన్నాంగా. మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మొదటిసారి కలిసి ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను కలిశాను మొట్టమొదటిసారి ఆ భక్తుడిని, ఆ వ్యక్తిని, ఆ వైష్ణవుని. నాకు చాలా బాగా నచ్చాయి ఆయన ఆలోచనలు కానీ మాటలు కానీ. ఆ తర్వాత ఇంకెప్పుడు కలవటం జరగలేదు. అది భగవద్ ఇచ్ఛ. ఆ మాటల్లో నేను విన్నా. ఆయన అన్నారు, ఇప్పుడు మనం విన్నాంగా, అగరబత్తీలు అవి ఇవి. ఆయన ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద బ్యాగ్ నిండా ఆయన అగరబత్తీలు అవి ఇవి తీసుకుని రావడం జరిగింది నా దగ్గరికి. అప్పుడు ఆయన చెప్తున్నారు ఎలా ఆయన రాజమండ్రిలో ఉన్నారు కొంతకాలం అని, పూజ్య తిదండి స్వామి భక్తి కమల్ గోవింద్ మహారాజ్ గారి దగ్గర ఎలా ఆశ్రయం తీసుకున్నారని, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా ఉంటున్నారు మీ అందరి మధ్యలో. మీ అందరినీ చూస్తుంటేనే తెలుస్తాం. అంత చిన్న గదిలో భగవంతుడితో పాటు ఒక వ్యక్తి అలా ఉండటం అనేది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? 13 సంవత్సరాలు. అది తేలికైన పని కాదు. అన్ని ఉత్సవాలు అన్ని జరుపుకుంటూ నియమ నిష్టలతో మా పూర్వాచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఏకాకి అమార్ నాహి పాయే బోల్, ఒంటరిగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే
భజన సాధన చేయగలిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏకాకి అయిపోయిన తర్వాత బలం అనేది ఉండదు. ఇది కలియుగం. దీంట్లో మనతో పాటు నలుగురు ఉండాలి. మనతో పాటు ఎప్పుడైతే నలుగురు ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. దాంతో అందరూ కలిపి సంకీర్తన చేయగలుగుతారు, భజన చేయగలుగుతారు. అలాంటిది ఒక వ్యక్తి గురు కృపని మాత్రమే తీసుకుని ఇలాంటి స్థానానికి వచ్చి, ఇది మఠం కూడా కాదు అసలు చెప్పాలంటే, కానీ ఉన్న స్థానంలోని తన సాధనతో దాన్ని మఠంలా మార్చడం అనేది అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అది చాలా గొప్ప విషయం అసలు చెప్పాలంటే. మనం ఒక చోట ఉన్నాము, ఒక విరక్తి వ్యక్తి, ఒక త్యక్తాశ్రమి, ఒక వైరాగ్య మార్గాన్ని స్వీకరించిన ఒక బ్రహ్మచారి ఇలాంటి సమాజం మధ్యలో ఉంటూ ఆ సమాజంలో కూడా తనున్న స్థానాన్ని మఠంలాగే మార్చేశారు అంటే దాన్ని మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది గురు కృప లేకపోతే మాత్రం అది సంభవించే అవకాశమే లేదు. పైగా మనం ఒక మాట నలుగురికి చెప్తుంటే ఆ మాట అనేది ఆ నలుగురి హృదయాన్ని స్పర్శిస్తోంది అంటే అది కూడా గురు కృప వల్లే సంభవిస్తుంది తప్ప వేరే రకంగా అయ్యే అవకాశం లేదు. ఊళ్ళో చాలా మంది ఉంటారు, ఏవేవో చెప్తూ ఉంటారు, దాని ఎఫెక్ట్ ఉండదు. ఒక మాట ఒక వ్యక్తి చెప్తున్నారు అంటే అది మన హృదయంలోకి ప్రవేశిస్తోంది, మన జీవితంలో మార్పు తీసుకొస్తోంది అంటే దానికి కారణం గురు కృప అనే అర్థం చేసుకోవాలి. ఆ గురు కృప ఇక్కడికి వచ్చింది అసలు చెప్పాలంటే. ఆ శ్యామ్ సుందర్ ప్రభు అంటే వ్యక్తి కాదు, అది ఒక కృప, అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం. ఇప్పుడు అన్నారుగా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో అసలు ఏంటో కూడా తెలియలేదు అని. ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం అని ఆ భగవంతుడే తన అనుగ్రహాన్ని ఈ రూపంలో అందరి ముందు పంపించడం జరిగింది. అలా ఒక్కసారి కలిసిన తర్వాత ఆ 2-3 గంటల్లో నాకు చాలా అర్థమైంది ఆయన గురించి, చాలా అర్థమైంది. ఆయన ఆ భావం కానీ ఆలోచన కానీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి తెలుస్తోంది కూడా అయినా. అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం ఇంక ముందు ఏం చేయాలి అని. వాళ్ళు వచ్చి వాళ్ళ అనుగ్రహాన్ని మన మీద కురిపించి ఇప్పుడు వాళ్ళ ముందు సేవల కోసం అని వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు నేర్పించింది ఏదైతే ఉందో, వాళ్ళు చూపించిన మార్గం ఏదైతే ఉందో దాని మీద ఇంకా ప్రాబల్యంగా ముందుకు వెళ్ళిపోవడం. అప్పుడే మనం వాళ్ళని ప్రేమించినట్టు. ఏదో ఒక ఉత్సవం చేసాము, ఫంక్షన్ చేసాము, ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళవి ఇంకా మనం ఏం కలిసేదేముంది, పిలిచేదేముంది, అలా కాదు. అది ఎలా ఉండాలి అంటే ఒక వస్తువు మనకు తెలిసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత దాన్ని మన ఆచరణలో పెట్టాలి. అది మన సాధన భాగమైపోవాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీలో ఈ నియమాలన్నీ పాటిస్తున్న వ్యక్తులు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరే. ఏంటి సిగ్గుపడుతున్నారా లేకపోతే పాటించడం లేదా? ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఇక్కడ ఉండి ఏవైతే చెయ్యొద్దు అని చెప్తూ ఏవైతే చేయమని మనకి చెప్పి వెళ్ళిపోయారో ఆ వ్యక్తిని గౌరవించడం అంటే ఆ చెప్పినవన్నీ యథావిధంగా పాటించడం, అది పాటించడం అయినా. అందుకనే ఈరోజు ఆ స్వామిని గౌరవిస్తూ వారి చేసిన సేవల్ని మనం నమస్కరిస్తూ సంకల్పాలు చేసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ఏ రకమైన నియమాన్ని ఉల్లంఘించకుండా హరినామం జపం చేస్తూ నా జీవితాన్ని, నా సమయాన్ని నేను గడుపుతాను అని. అది మీరంతటి మీరే చేసుకోండి అమ్మా, నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. అయినా లేదు అంటే ఆ ప్రేమకి అర్థం లేదు, ఆ త్యాగానికి అర్థం లేదు. మొట్టమొదట ఇంత చిన్న గదిలో ఉండాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయన నాతో అన్నారు, నేను సాధువు అవ్వటానికి ముందు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాడిని అని. ఆ తర్వాత అందులో కెమెరా లైన్ అసిస్టెంట్ కెమెరామెన్గా ఉండేవాడిని అని ఆయన నాతో చెప్పారు. ఆయన అదే కంటిన్యూ అయితే ఈ పాటికి వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కూడా కొనుక్కుని చక్కగా లైఫ్లో సెటిల్ అయిపోయి ఉండేవాడు ఆ వ్యక్తి. కానీ ఎవరి కోసం అంత త్యాగం చేశారు ఆయన? ఆయన వ్యక్తిగత సాధన, ఆయన భగవంతుడి కోసం చేశారు. కానీ దాంతోపాటు మనందరి మధ్యలో ఉండి, ఇంత చిన్న గదిలో ఉండి ఎన్ని సంవత్సరాల జీవితం కష్టపడుతూ గడపాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు అయినా. ఎందుకంటే తినడానికి లేదు, అందుకని ఏదో రకంగా మేనేజ్ అయిపోయాం. అది ఆయన జీవితం కాదు. అది అయినా తినడానికి లేకపోతే ఇంకేం చేస్తామండి, ఏదో రకంగా ఉండాలి అని. ఆయన జీవితం అలా కాదండి. ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఆయన బాగానే సంపాదించేవారు. ఆయన అదే కంటిన్యూ అయితే ఈ పాటికి చాలా ఉండేది. అన్ని వదులుకొని భగవంతుడి కోసం వచ్చిన వ్యక్తి, భగవంతుడి అనుగ్రహాన్ని తనతో పాటు తీసుకొచ్చిన వ్యక్తి, భగవంతుడి అనుగ్రహాన్ని ఇక్కడ ఉండి అందరికీ పంచిన వ్యక్తి.
అలాంటి వ్యక్తిని మనం గౌరవించాలి. గౌరవిస్తేనే ఆయన్ని మనం ప్రేమిస్తున్నట్టు, ఆయన మన హృదయంలో ఉన్నట్టు అర్థం. అయినా అందుకని నేను ఎక్కువ ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను చెప్పేదల్లా ఒకటే, ఏవైతే ఆయన మొదలుపెట్టారో, ఏదైతే నేర్పించారో దేన్ని మీరు వదలొద్దు. అందరూ కలిపి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను ఒక మాట చెప్పాను. నేను మొన్న నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఈ రాజు ప్రభు, ఆయన పేరు కృష్ణమోహన్ ప్రభు, నాగరాజు ప్రభు, వీళ్ళు ముగ్గురు కలవటానికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. నేను ఏంటి అంటే, మీలో ఎంతమందికి వీలైతే అంతమంది ఒక సంకల్పం పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అట్లీస్ట్ 1 గంట సేపు అయినా మేము సంకీర్తనలు చేస్తాము అని. ఎలా చేయాలి అంటే, ఈరోజు ఒకళ్ళ ఇంట్లో, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో, ఎల్లుండి ఇంకొకళ్ళ ఇంట్లో. బండారాలు ఏం చేయక్కర్లేదు. ఎవరింట్లో వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు, ఓన్లీ ఒక పోగవుతారు, కలుస్తారు, కూర్చుని కాసేపు సంకీర్తన చేసి మళ్ళీ వాళ్ళ వెళ్ళిపోతారు. ఏనా? ఎందుకంటే ఈ ప్లేస్ ప్రస్తుతానికి ఇంక ఉండదు కాబట్టి, అందుకని ఎవరుండే ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు తిరిగి. కానీ రోజు ఒక్కొక్క ఇళ్లలో పోగై సంకీర్తన చేస్తే ప్రతి ఇల్లు కూడా మఠంలా మారిపోతుందని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుడి కోసం చేస్తున్నాం. ఎవరు నేర్పితే చేస్తున్నాం? ఆ ప్రభు నేర్పితే చేస్తున్నాం. భగవంతుడు కూడా అక్కడ మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు, ఆ ప్రభువు కూడా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. దీంతో మనకు కలిగే లాభం ఏంటయ్యా అంటే, ఆ భగవంతుడు నామం యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో ఉండే ప్రతి కార్నర్ని హిట్ చేస్తాయి. శబ్దం అనేది అది ఆకాశ గుణం. అందుకని ఎక్కడైతే ఖాళీ ప్రదేశం అనేది ఉందో అక్కడ ఆ శబ్దం అనేది వ్యాపించిపోతుంది. మనం ఇంట్లో ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని జపం చేస్తామో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో ఇంట్లో ఉండే మూలల్లో కూడా వెళ్ళిపోతుంది. ఏ రకమైన అమంగళం కానీ, ఏ రకమైన దరిద్రం కానీ మన జీవితంలో కానీ, మన ఇంట్లోకి కానీ వచ్చే అవకాశమే ఉండదు. అందుకని నియమం పెట్టుకుని ఈ రోజైతే ఇప్పుడు ఇలా అవుతుంది కాబట్టి వెళ్ళిపోకుండా మీరే ఆలోచించుకుని ఎలాగో ఒకలాగా ఆ రకంగా మీరందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. ఈ నుదుటి మీద ఉన్న ఆ విష్ణు చిహ్నం, వైష్ణవ చిహ్నం ఏదైతే ఉందో అది అప్పటికీ మాసిపోకుండా చూసుకోవాలి. అప్పుడే ఆయన చేసిన త్యాగానికి, ఆయన ప్రేమకి అన్నిటికీ విలువ ఉంటుంది. లేకపోతే విలువ అనేది ఉండదు. అయినా ఆ రథయాత్ర కూడా అలాగే ప్రతి సంవత్సరం మీరందరూ కలిసి ఎంతో ప్రేమగా అలా కొనసాగిస్తుంటే ఆయన ఉన్న ప్రదేశంలో ఆయనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. నేను ఒకటి చేశాను, నేను ఒకటి మొదలుపెట్టా, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా కోసం ఆలోచిస్తున్నారు, నా కోసం ఇలా చేస్తున్నారు అన్న భావం, ఆ ఆశీర్వాదం అనేది ఎప్పటికీ మనకి లభిస్తూ ఉంటుంది. మీరందరూ ఎప్పుడూ భజనే చేస్తూ ఉండాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి అని నేను ఎప్పుడూ భగవంతుని కోరుకుంటున్నా. ఆ ప్రభు ఆయనతో మీ అందరికీ ఉన్న అనుబంధం ఇంకా ప్రాబల్యం కావాలి అని నేను కోరుకుంటున్నాను. నిజమైన సాధు కృప ఏంటయ్యా అంటే కృష్ణ ప్రాప్తి. కృష్ణుడిని పొందటానికే సాధువులు ఉంటారు. వాళ్ళ అనుగ్రహం మనల్ని కృష్ణుడి దాకా తీసుకుని వెళ్ళిపోతుంది. అదే మార్గంలో ముందుకు ఇంకా వెళ్ళాలి అని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బృందావన విహారీ లాల్ కి